నాకు ఓకే. అయితే మాకు మాకు కూడా డబ్బులు డబ్బులు ఓకే. సార్ నీరజ గారి స్టేటస్ చూసారా? మై డ్రీమ్ కమ్స్ ట్రూ అని పెట్టారు. ఇంకా నయం పెళ్లి కూతురు అంటారా బాబు అని పెట్టలేదు. ఫోన్లేండి, మొత్తానికి ఆవిడ పెళ్లి అయిపోతుంది. హాయ్ హాయ్. హాయ్ స్వాతి. హాయ్. ఇంత లేట్ అంటే? వీక్ ఆఫ్ కదా అని లేట్గా లేచా. ఒక 5 నిమిషాలు ముందు రావాల్సింది కదే. ఇప్పుడే ఆ ప్రేమ జంట పర్సనల్గా మాట్లాడుకుందామని పై గదిలోకి వెళ్ళారు. నువ్వుంటే కాఫీ టీలు అందించేదానివి. సర్లే 2 minutes మాట్లాడచ్చా? పద. ఏం డిసిజన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ప్రసాద్. తనకు ఆల్రెడీ పెళ్ళైందనే విషయం తీసుకోలేకపోతున్నాను. అతను చెడ్డోడా? పోనీ నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా? తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. సో అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్న ఒక్క విషయం తప్ప విడిపోవడానికి నీ దగ్గర ఏ రీజన్ లేదు. అతను అబద్ధం చెప్పాడు కాబట్టి వదిలేసావు. మీ పేరెంట్స్ కూడా నీకు అబద్ధం చెప్పే పెళ్లి చేశారు. వాళ్ళని వదిలేసావా? అతన్ని గతంలో చూడక జైత్రి, వర్తమానంలో నీతో ఎలా ఉన్నాడో చూడు. ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రసాద్? అదేదో నాకు ముందే చెప్తే. ఒప్పుకునేదానివా? అతను మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకేగా. ఆ అబ్బాయిని మీ ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఏమో నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నారేమో. జైత్రి, ప్రతి నిజంలోనే కనిపించిన ఒక చిన్న అబద్ధం ఉంటుంది. లైఫ్ నిజాలు అబద్ధాల మీద కాదు, నమ్మకం మీద నిలబడాలి. జైత్రి గారు, అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడని మీరే చెప్తున్నారు. ఇంకేం కావాలండి? మంచోళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. ఆత్మలే అక్కడక్కడ తిరుగుతున్నాయి. తనతో ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఏమో అర్థం కావట్లేదు ప్రసాద్. వెళ్ళి హక్ చేసుకో. 100 ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఒక మనిషి మనకు కావాలనుకుంటే కాలు పట్టుకునే తప్పులేదు జైత్రి. అదే వద్దు అనుకుంటే కల్లో కూడా గుర్తించుకోకూడదు. ఆల్ ది బెస్ట్. కాల్ చేసి మాట్లాడాలా? వెళ్ళి కలిసి మాట్లాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో జైత్రి, నీ తాటి ముంజు లాంటి మొహానికి అతను చాలా ఎక్కువ. బాయ్ స్వాతి. బాయ్. ఏరి వీళ్ళు ఇంక రాలేదా? ఎంతసేపు పైన ఏం చేస్తున్నారండి? కరెంటు బిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారండి. పదని చూద్దాం. నేను మీకెందుకు నచ్చాను? నువ్వు సున్నుండలా ఉంటావు. నువ్వు కూడా గుదిబండలా ఉంటావు. నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. నాకు కూడా శనగపప్పు ఉండాలంటే చాలా ఇష్టం.